క్షణక్షణం పోరాటం ఖనక్షణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కర్ణుడి చావుకి 100 కారణాలున్నట్లు జగన్ ఓటమికి అనేకం పనిచేశాయా? సంక్షేమ పథకాలు, పెరిగిన ఓటింగ్పై వైకాపా గంపెడాస. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, రాజధాని, పరిశ్రమలు, అభివృద్ధి, నిరుద్యోగం, పసలేని వైకాపా మేనిఫెస్టో, ఇలా అనేక అంశాలే వైకాపా ఓటమికి కారణమా? దేశ విదేశాల నుంచి వచ్చి మరీ కూటమికి ఓట్లు, కలిసొచ్చిన జనసేన బీజేపీలతో పొత్తు. మదనపల్లిలో యువకుడి కిరాతక హత్య, భార్య ముందే కత్తులతో కొడవళ్లతో నరికి పొడిచి చంపిన దుండగులు. దందాల వ్యవహారాల్లో మనస్పర్ధాలే హత్యకు కారణం. హతుడు, హంతకులు ఒకే సామాజిక వర్గం, ఇరువురు వైకాపా సానుభూతి పరులు. మదనపల్లి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి వెల్లడి. జగన్ ఉన్నా లేకున్నా అన్నీ చక్కబెట్టేది ఆయనే. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో కీ రోల్ ఆయనదే. రాజకీయంగానూ పార్టీని ముందుకు నడిపించే కింగ్. షాడో ముఖ్యమంత్రిగా ఖ్యాతి పొందిన సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, ఏపీ ఎన్నికల ఫలితాలపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కూటమికి రెండింటి ధీమాకు కారణం పెరిగిన పోలింగ్ శాతం. సర్వే సంస్థలు సైతం ఫలితాలపై స్పష్టమైన అంచనాలకు రాకుండా సవాల్ విసురుతున్న అంశం పెరిగిన పోలింగ్ శాతమే. సంక్షేమ పథకాల లబ్ధిదారులు పోలింగ్ లో పోటెత్తినందునే వైసీపీ గెలుపు ధీమా అని ఆ పార్టీ వర్గాల వాదన. ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే పోలింగ్ పెరిగిందని, అందుకే గెలుపుపై మాకు నమ్మకం ఉందని కూటమి లెక్కలు కడుతోంది. గత ఎన్నికల సమయంలో ప్రభుత్వ వ్యతిరేకతను ఓటింగ్ రూపంలో ఏపీ ప్రజలు తీర్పునిచ్చారని, ఈసారి కూడా ఇది రిపీట్ అవుతుందని కూటమి నేతలు పేర్కొంటున్నారు. ముఖ్యంగా 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అభివృద్ధిని పక్కన పెట్టి ఓట్ల కోసమే అన్నట్లు రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ ఉచిత పథకాలను ప్రవేశపెట్టారు. దీంతో ఏపీ లక్షల కోట్ల అప్పుల పాలైంది. గ్రామాల్లో కనీసం రోడ్లు, మంచినీటి వసతి, విద్యుత్ వసతులు వంటి కనీస మౌలిక వసతులు జగన్ ప్రభుత్వం కల్పించలేకపోయింది. ఇరిగేషన్, విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో కూడా జగన్ ప్రభుత్వం కొత్తగా సాధించిన పురోగతి లేకపోవడం మైనస్గా మారింది. పారిశ్రామిక రంగంలో జగన్ ప్రభుత్వం కొత్త పరిశ్రమలను, పెట్టుబడులను సాధించలేకపోవడంతో ఉద్యోగ ఉపాధి కల్పన రంగంలో యువత ఆశలను నీరుగార్చింది. ఆయా కోణాల్లో ప్రభుత్వ వైఫల్యాలపై అసంతృప్తితో ఉన్న సంబంధిత ఓటర్లు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారని పోలింగ్ సరళిని విశ్లేషిస్తున్న నిపుణులు భావిస్తున్నారు. రాజధాని లేకపోవడంతో విదేశీ, స్వదేశీ పెట్టుబడుల సాధనలో జగన్ ప్రభుత్వం వైఫల్యం రాష్ట్రాభివృద్ధికి బ్రేకులు వేసిందని భావించిన ఓటర్లు సైతం పోలింగ్లో ఫ్యాన్ స్పీడ్కు బ్రేక్లేశారని అంచనా వేస్తున్నారు. టీడీపీ కూటమి సూపర్ 6 హామీల ప్రభావం కూడా వారికి కల్పిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ సరళిలో మరో కీలకమైన పరిణామం, ఇతర ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి వచ్చిన ఓటర్లు మైనార్టీ భాగం వైసీపీకి వ్యతిరేకంగా ఇతర ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి వచ్చిన ఓటర్లు మైనార్టీ భాగం వైసీపీకి వ్యతిరేకంగానే ఓటింగ్ చేశారని విశ్లేషిస్తున్నారు. ఆ ఓటర్లకు తోడుపైన పేర్కొన్న ఆలోచనలతో ఉన్న ఓటర్లు కూటమి వైపు మొగ్గు చూపారని తెలుస్తోంది. ఇదే సమయంలో జగన్ గెలుపు ఆశలకు కారణమైన సంక్షేమ పథకాల ఓటర్లలో కొన్ని వర్గాలు సైతం టీడీపీకి అనుకూలంగా ఓటింగ్ చేసినట్లుగా నిపుణులు తేలుస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణుడి చావుకు 1,00,000 కారణాలున్నట్లుగా రెండోసారి అధికారంలోకి రావాలన్న జగన్ ఆశలు ఈ దఫా నెరవేరే అవకాశం లేదన్న విశ్లేషణ బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణుడి చావుకు 1,00,000 కారణాలున్నట్లు రెండవసారి అధికారంలోకి రావాలన్న జగన్ ఆశలు ఈ దఫా నెరవేరే అవకాశం లేదన్న విశ్లేషణలు బలపడుతున్నాయి. మదనపల్లిలో యువకుడు దారుణ హత్య, భార్య ముందే భర్తను అతి కిరాతకంగా నరికిన దుండగులు. హత్యకు పాల్పడింది మదనపల్లికి చెందిన దందాల ముఠానే. యువకుని హత్యతో ఉలిక్కిపడ్డ మదనపల్లె. హతుని ఒంటిపై దాదాపు 70 కత్తిపోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. చంపిన వారు కసితో చంపినట్లు హతుని ఒంటిపై ఉన్న కత్తిపోట్లు నిర్ధారిస్తున్నాయి. దండాల విషయంలో వచ్చిన మనస్పర్ధలు పెరిగి హత్యకు దారితీశాయని స్థానిక డీఎస్పీ తెలిపారు. హంతకులను తొందరలోనే అరెస్టు చేస్తామని మీడియా ముందు తెలిపారు. అది శుక్రవారం అర్ధరాత్రి సమయం. సెకండ్ షో ముగిసి రోడ్ల మీద సైతం జన సంచారం లేని సమయం. మదనపల్లె పట్టణం అనపగుట్ట కాలనీలో ఓ భార్యాభర్త నిద్రిస్తున్నారు. అక్కడికి దాదాపు ఓ 10 మంది గుంపు చేరుకుంది. నిద్రిస్తున్న భార్యాభర్తలను తలుపు కొట్టి లేపారు. తెలిసిన వారు కావడంతో భర్త తలుపు తీశాడు. వచ్చిన వారు మాట్లాడాలని మిద్దెపైకి రమ్మన్నట్లు తెలుస్తోంది. ఓ నలుగురితో కలిసి అతను మిద్దెపైకి వెళ్ళాడు. వారి మధ్య ఏం సంభాషణ జరిగిందో తెలియదు కానీ అప్పటికే వెంట తెచ్చుకుని మారడ ఆయుధాలతో అతన్ని ఒక్కసారిగా నరికారు. ప్రాణభయంతో మిద్దెపై నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి బెడ్రూమ్లో దాక్కున్నాడు.
అప్పటికే ఇంటి చుట్టూ పహారా కాస్తున్న వారితో పాటు కొందరు ఇంట్లోకి చొరబడ్డారు. అతని భార్య గొంతు మీద కత్తి పెట్టి అరిస్తే చంపేస్తామన్నట్లు సమాచారం. బెడ్రూమ్ తలుపులు పగలగొట్టి హాల్లోకి తీసుకొచ్చిన అతన్ని భార్య చూస్తుండగానే దారుణాతి దారుణంగా కత్తులతో కొడవళ్లతో పొడిచి నరికి చంపారు. చనిపోయినట్లు నిర్ధారించుకున్న తర్వాత హంతకులు పారిపోయారు. హత్య జరిగిన ఇల్లు లోపలి ప్రాంతం రక్తపు మడుగు తలపించింది. కాగా టూ టౌన్ పోలీస్ స్టేషన్లో హతుని భార్యతో మాట్లాడే ప్రయత్నం చేసిన మీడియా వారిని చూడగానే హతుని భార్య భయాందోళనతో కలవరపాటుకు గురి కావడం కలిచివేసింది. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని అనపగుట్ట కాలనీలో కాపురం ఉంటున్న శేషు అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మదనపల్లెలో దందాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులు 20 మందికి పైగా వెళ్లి గేటు బీగాలు పగలగొట్టి తలుపులు ధ్వంసం చేసి ఇంట్లో నిద్రిస్తున్న రామారావు కాలనీకి చెందిన పొంగునూరు శేషును కత్తులు వేట కొడవళ్లతో అతి కిరాతంగా నరికి చంపేశారు. ఘటన సమాచారం అందుకున్న డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, సీఐలు వల్లి భాష, యువరాజు, శేఖర్ తదితరులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పంచనామా అనంతరం పోస్టుమార్టం కోసం మదనపల్లె జిల్లా ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. భూదందాల ఆధిపత్య పోరుతోనే పొంగునూరు శేషాద్రి హత్య జరిగిందని స్థానిక డీఎస్పీ ప్రసాద్ రెడ్డి అన్నారు. మదనపల్లె శ్రీవారి నగర్లో శనివారం అర్ధరాత్రి పొంగునూరు శేషాద్రిని ప్రత్యర్థులు స్థానిక గొల్లపల్లికి చెందిన కొండపల్లి ఆనంద్, చెన్నారెడ్డి, చరణ్ భాష మరికొందరు వేట కొడవలతో దారుణంగా హత్య చేయించింది భూదందా. ఆధిపత్య పోరు, భూ సెటిల్మెంట్లో విభేదాలు వచ్చాయని డీఎస్పీ ప్రసాద్ రెడ్డి శనివారం మీడియాకు తెలిపారు. నిందితులు పరారీలో ఉండగా వారి కోసం సీఐలు వల్లి భాష, యువరాజు, శేఖర్ గాలిస్తున్నారన్నారు. హత్యలో ప్రమేయం ఉన్న వారిని వదిలిపెట్టమని డీఎస్పీ తెలిపారు. ఇరువురు ఇదివరకు బహుజన సేన పార్టీలో సభ్యులుగా ఉన్నారని తెలిపారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరు వైసీపీ పార్టీ సానుభూతి పరులని డీఎస్పీ స్పష్టం చేశారు. ప్రవేశించి ఇంట్లో నిద్రిస్తుండగా అతన్ని లేపి అతన్ని మారణాయుధాలతో హత్య చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి మనకు మదనపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఇవ్వడం జరిగింది. దాని మీద ఒకటి మన మర్డర్ కేసు కింద సెక్షన్ 152/2004 కింద మర్డర్ కేసు కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ ముద్దాయి కొండపల్లి ఆనంద్ తర్వాత ఈ డిసీడ్ పొంగనూరు శేషాద్రి మధ్య వీళ్ళిద్దరు గతంలో కలిసి ఉన్నారు. బహుజన సేన పార్టీలో ల్యాండ్ సెటిల్మెంట్స్ పంచాయతీ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ మధ్యకాలంలో ఇతను చనిపోయినటువంటి పొంగనూరు శేషాద్రి బయటకు వచ్చేసి సొంతంగా ల్యాండ్ సెటిల్మెంట్స్ పంచాయతీ చేసుకుంటూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఇతను పొంగనూరు శేషాద్రి ఒకటి రామారావు కాలనీలో ఒక అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఆ విషయంలో ఇద్దరి మధ్య అంతకుముందు అయినటువంటి ఇల్ ఫీలింగ్స్ మరింత ముదిరిపోయినాయి. ఆ ముదిరిపోయిన క్రమంలో ఇతను ఆనంద్ తన అనుచరులతో అక్కడికి వెళ్ళి అతన్ని హత్య చేయడం జరిగింది. ఈ విషయంలో ఆనంద్తో పాటు ఉన్న వ్యక్తులు కాకుండా దాని విచారణ చేపట్టాము. ఈ మర్డర్ వెనక ఎంతమంది వ్యక్తులున్నా ఎవరున్నా వారి మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. టీమ్స్ కూడా ఏపీలో ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 82% పోలింగ్ నమోదైంది. అలాగే పోస్టల్ బ్యాలెట్ ద్వారా కూడా భారీగా ఓటింగ్ జరిగింది. దీంతో ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు కొంత ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం 2% పెరిగితే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ మాత్రం రెట్టింపైంది. తాజాగా ఈసీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 5 లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. దీని ప్రభావం ఖచ్చితంగా కౌంటింగ్ పై పడబోతోంది. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో మొత్తం 5.4 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. వీటిని లెక్కించేందుకు ఆయా జిల్లాల్లో వేయవలసిన టేబుల్స్పై ఈసీ నిర్ణయం తీసుకుంది. దీంతో కౌంటింగ్ జరిగే జూన్ 4న ముందుగా లెక్కించే పోస్టల్ బ్యాలెట్ ఓట్లే గతంతో పోలిస్తే ఎక్కువ సమయం తీసుకోబోతున్నాయి. ఆ తర్వాత రెగ్యులర్ కౌంటింగ్ జరగనుంది. ఈ లెక్కన ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైతే 10 గంటల తర్వాత కౌంటింగ్ సరళి తెలియనుంది. జగన్ ఉన్నా లేకున్నా అన్ని చక్కపెట్టే సజ్జల. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లోనూ కీ రోల్ ఆయనదే. రాజకీయంగానూ పార్టీని ముందుకు నడిపించే కింగ్. షాడో సీఎంగా పేరుగాంచిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విపక్షాల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన ఫైర్ కారు, పేలిపోరు. చాలా చక్కగా, హుందాగా, వివరణాత్మకంగా, శుతిమెత్తగానే స్పందిస్తారు. అలాగని ఆయనేమి విమర్శల నుంచి తప్పించుకోరు. అన్నిటికీ సమాధానాలు చెప్తారు. ఆయనే ప్రభుత్వానికి మొత్తంగా సలహాదారుగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి. వివాదాలు, విమర్శలే కాదు, ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాల వెనుక కూడా సజ్జల ఉంటారు. సర్కార్ తీసుకునే నిర్ణయాలను కూడా ఆయన వెల్లడిస్తారు. సర్కార్కు ఏ సమస్య వచ్చినా ముఖ్యమంత్రి మాట్లాడడం రివాజు. అయితే కేంద్రంలో ప్రధాని మోడీ, ఒరిస్సాలో సీఎం నవీన్ పట్నాయక్ మాదిరిగా ఏపీలో ముఖ్యమంత్రి జగన్ కూడా ఇప్పుడు మీడియా ముందుకు రారు.
వారైనా కనీసం అవసరం బట్టి మీడియా ముందుకు వస్తారు. ఇక్కడ జగన్ అవసరం ఉన్నా లేకున్నా కూడా రారు. దీంతో మొత్తం వ్యవహారం అంతా కూడా సజ్జలే చక్కబెడతారని అంటారు. అందుకే ఆయనపై అనేక విమర్శలు ఉన్నాయి. మంత్రివర్గ కూర్పు నుంచి తీసుకునే నిర్ణయాల వరకు సజ్జల అన్నీ తానే వ్యవహరిస్తున్నారు. అందుకే కొందరు ప్రతిపక్ష నాయకులు ఆయనను సకల శాఖల మంత్రిగా విమర్శిస్తుంటారు. ప్రతిపక్షాల గురించి మాట్లాడాలన్నా, పత్రికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే వార్తలను ఖండించాలన్నా, కేంద్రం నుంచి ఎదురయ్యే విమర్శలు, సమస్యలకు సమాధానం చెప్పాలన్నా సర్వం సజ్జలే అన్నట్టుగా వ్యవహారం నడుస్తుంది. సర్కారులో నెంబర్ 2గా ఉండే సజ్జల దయ ఉంటే అన్నీ ఉన్నట్టేనని పార్టీ నాయకులు కూడా భావిస్తుంటారు. తాజాగా ఎన్నికల సమయంలో తలెత్తిన వివాదాలపైన సలహాదారు ఉన్న సజ్జలే స్పందించారు. ఎన్నికల ఫలితాలు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో అని ఆయనే చెబుతున్నారు. ప్రస్తుతం సీఎం లేని నేపథ్యంలో ఈ బాధ్యతలను కూడా పరోక్షంగా సజ్జలే చూస్తున్నట్లు సమాచారం. మొత్తంగా సజ్జల అటు సలహాదారుడుగా కాకుండా ఇటు రాజకీయంగా కూడా పార్టీని ముందుకు నడిపిస్తున్నారనేది పరిశీలకుల మాట. పొంచి ఉన్న వానగండం వాయుగుండంగా బలపడ్డ అల్పపీడనం తీవ్ర తుఫాన్గా మారే అవకాశం. బంగాళాఖాతంలో వాయుగుండం బలపడింది. ఆంధ్రప్రదేశ్పై తుఫాన్ ప్రభావం ఉండదని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడుతోంది. నేటికి వాయుగుండం తుఫాన్గా మారనుంది. ఈ తుఫాన్కి రేమల్గా నామకరణం చేశారు. ఇవాళ సాయంత్రానికి తీవ్ర తుఫాన్గా మారనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మరో 3 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రేపు అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి